పవన్ కళ్యాణ్ ముందున్నారు. మహిళల కష్టాలను చూసి చెలించిపోయిన ఆయన వారి కోసం కొన్ని ప్రత్యేక కొత్త పథకాలను ప్రవేశపెట్టబోతున్నట్లుగా ప్రకటించారు. ఏపీలో ఎక్కడికి వెళ్లినా పేదింటి ఆడపడుచులు చదువులు ఆగిపోయి పెళ్లిళ్లు భారమై ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని చూశామని, అందుకే వారి కోసం పేదవారిని ఆడపిల్లల్ని ఆదుకోవటానికి మహాలక్ష్మి పథకం, పుట్టింటి సారే పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నామంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. మహాలక్ష్మి పథకం గురించి మీరు చెప్పారు అంటే ఆ పథకం ఏ విధంగా ఉండిపోతుంది? ఇది మాకు ఎందుకు థాట్ వచ్చిందంటే, ఎక్కడికి వెళ్ళినా పిల్లలు చదువులు ఆగిపోతున్నాయి, పెళ్ళిళ్ళు చేసేయాలి, ఇవన్నీ ఉంటుంటే నాకున్న మొన్న గిద్దలూరులో కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు చదువులు ఆగిపోవడం చాలా ఇబ్బంది అనిపించింది. ఆడపిల్లలు పెళ్ళి భారం అయిపోయి చదువులు ఆపేసి పెళ్ళిళ్ళు చేసేటి ఇవన్నీ ఇబ్బందిగా అనిపించి ఈ పథకం క్రింద ఏమనుకున్నామంటే, పేదంటి ఆడపిల్లలకి ఎవరైనా సరే 10వ తరగతి చదివి యుక్త వయసు వచ్చి 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ 1 లక్ష రూపాయలు ప్రభుత్వం తరపున ఇచ్చి దాంట్లో 50% 50,000 వారికి గవర్నమెంట్ నుంచి గ్రాంట్, 50% అది వారికి వడ్డీ లేని రుణం. అలాగే సారేను ఇంటి మన సారే పథకం ఏంటంటే, ఆడపడి సారే పథకం ఏంటంటే 10,116 వారికి ఏదైనా కొనుక్కోవడానికి కానీ, లేదంటే వారికి వస్తువులు కొనుక్కోవడానికి, ఇంటికి బేసిక్గా ఒక దంపతులు ఒక జీవితం ప్రారంభించడానికి కావాల్సింది ఆ సారీ పథకం కింద ఇస్తున్నాం. సో అన్ని కలిపి 1,10,116 రూపాయలు వారికి అంత చేపడతాం. రాబోయే ఎన్నికల్లో మేము డబ్బు మద్యంతో కొంటామని అటు అధికార పార్టీ ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ నిలబెట్టిన క్యాండిడేట్లు అతి సామాన్యులు ఎలా ఎదుర్కొందాం అనుకుంటున్నారు? వాళ్ళు డేవిడ్ అండ్ గులాయత్ అని ఫైట్ ఉంది. వీళ్ళు డేవిడ్ అన్న అబ్బాయి చిన్న 16 ఏళ్ళ అబ్బాయి అండి, గొర్రెలు కాపురం. వాడు అంతా సైన్యాన్ని వేసుకొస్తే చిన్న ఇదేమంటుందని గులకరాలు, మన పేరు మర్చిపోయిందని పేరు ఏదో దాంతో కూడా చంపేస్తాడు. సో ఒకసారి మార్పు రావడానికి చాలా చిన్నపిల్లలు చాలు, నేను అదే నమ్ముతాను, మార్పు వచ్చి తీరుతాను. అయితే తప్పనిసరిగా మార్పు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల్ని ఎవరూ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేయలేరు. మరోపక్క ఆడపడుచుల్ని గౌరవంగా అత్తవారింటికి పంపడానికి ప్రభుత్వం ద్వారా 10,116 అందిస్తాము. దాంతోపాటుగా 1,00,000 రూపాయల వరకు వారికి ధన సహాయం చేస్తామని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్.